బాపట్ల జిల్లా కేంద్రంలో వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. శంకర కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు పాల్గొన్నారు. ఆపరేషన్ చేసుకున్న వృద్ధులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. దాదాపు 93 మందికి పైగా కంటి శుక్లాలతో బాధపడుతున్నట్లు నిర్ధారించామని ఎమ్మెల్యే తెలిపారు. వారికి వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. శుక్లాలు తీపిచ్చి ఆపరేషన్లు చేయించాం. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఆల్రెడీ ఆపరేషన్లు పూర్తయ్యి ఆపరేషన్ తర్వాత కళ్ళజోడు కూలింగ్ గ్లాసెస్ ఇచ్చి మరియు ఇప్పుడు పర్మనెంట్గా గ్లాసులు ఇవ్వటానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చున్నారు. శంకర ఆసుపత్రి నుంచి డాక్టర్లు, ఆ వైద్య బృందం, అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు శుక్లాలు తీయటం వల్ల బాగా చక్కగా చూపు కనపడతా ఉందని అందరు చెబుతూ ఉన్నారు. ఏ ఒక్క సర్జరీ కూడా ఫెయిల్ అవ్వకుండా సక్రమంగా జరిగింది. ఇలా ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇదే టౌన్ హాల్ కానీ కర్లపాలెం కానీ మేము ఫౌండేషన్ తరఫున శంకర ఆసుపత్రి మరియు జిల్లా అంధోత్తర నివారణ సంస్థ వారితో కలిసి ఈ ఉచిత శుక్లాలు తీపిచ్చే ఆపరేషన్లు చేయించడం కానివ్వండి, అలాగే కళ్ళకి సంబంధించి ఏదైనా ఉన్నా చూపించుకోవటానికి మేము ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా పెడతాం. ఇప్పుడు జరిగినట్లుగానే రాబోయే రోజుల్లో జరుగుతాయి. కనీసం మన బాపట్ల నియోజకవర్గంలో 10,000 మందికి ఆపరేషన్లు చేయించే దిశగా అడుగులేస్తున్నాం. రాబోయే 3-4 ఏళ్లలో ఇప్పటికే 2,500 నుంచి 3,000 వరకు ఆపరేషన్లు పూర్తయినాయి. కరెక్ట్గా తెలవపోయినా కూడా 2,500